హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఈరోజు నేను బీరకాయ రొయ్యల కర్రీ చేస్తున్నానండి. బీరకాయల్లో ఎండు రొయ్యలు వేసి కర్రీ చేస్తున్నాను. ఇది చాలామందికి తెలిసిన కర్రీయే, కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇందులోకి నేను రొయ్యలు తీసుకున్నాను. ఇవి నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి పక్కకు పెట్టాను. ఎండు రొయ్యలు, ఎండు చేపలు అంటే వేంపుతారు, ఇంకా స్మెల్ ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను అలా వేయించకుండా ఇలా నీట్గా రొయ్యలు క్లీన్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక 5 minutes పక్కకు పెడతాను. ఇందులోకి కొత్తిమీర కూడా కడిగి పెట్టాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర కాస్త వేగగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. బీరకాయ కర్రీలో ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్, మిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి సాల్ట్ వేసి రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకొని కడిగి వాటర్ అన్ని కూడా తీసి పెట్టాను. ఇప్పుడు ఇవి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడుతాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండు రొయ్యలు ఇవి 3 కూడా చక్కగా వేగనివ్వాలి. చూడండి, ఇలా చక్కగా వేగాలి. మనం ఈ రొయ్యలు వేసిన తర్వాత వేగకుండా వెంటనే మనం బీరకాయలు వేస్తే రొయ్యలు పచ్చి పచ్చి ఉంటాయి. మనం ముందు వేంపలే కదా, నేను ముందు వేంపనండి. ముందు వేంపితే మాడు వాసన వస్తుంటాయి, నాకు అట్లా నచ్చదు. మంచి నీట్గా రొయ్యలు క్లీన్ చేసుకొని సాల్ట్ వేసి ఒక 5 minutes పక్కకు పెట్టేసి 3-4 times నీట్గా కడుగుతాను. అందులో ఇసుక లాంటిది ఉన్నా కూడా అడుక్కొస్తుంది. అలా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అంతా తీసేసి వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మంచి కలర్కి వచ్చేట్టుగా గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా చక్కగా వేయించుకోవాలండి. చూడండి, రొయ్యలు చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1.5 స్పూన్ వేస్తున్నాను. చూడండి, అల్లం ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు అల్లం అంతా పచ్చి వాసన పోయేలాగా మంచిగా వేంపుకోవాలి. కాసేపు మూత పెట్టేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేస్తున్నా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేద్దాం. బీరకాయ ముక్కలన్నీ వేసాను. వీటిని ఇప్పుడు అన్నీ కలిసేలా
చక్కగా కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 kg బీరకాయలు కదా, చూడండి ఈ స్పూన్తో టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు నేను వేసిన సాల్ట్ కర్రీకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ సాల్ట్ వేసాం కదా, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా గ్యాస్ సిమ్లో పెట్టే వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా సిమ్లో ఇది ఉడకనివ్వాలి. 2 minutes తర్వాత మూత తీసి చూడండి, ఇందులోనే వాటర్ ఎలా వచ్చాయో. సాల్ట్ వేసాం కదా, ఇంకా బీరకాయల్లో ఉన్న వాటరు ఎలా బయటికి వచ్చాయో చూడండి. ఇందులో మనం వాటర్ పోయాల్సింది ఏముండదండి, ఇందులోనే దీనికి ఇదే వాటరు ఊరుకుంటూ ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మనం మూత పెట్టడం వల్ల అదే ఆవిరికి అందులో వాటర్ వచ్చి కర్రీ అవుతుందండి. మనం 1 drop వాటర్ కూడా పోయొద్దు. గ్యాస్ చూడండి సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత చూడండి వాటర్ ఎలా బయటకు వస్తుందో కర్రీ ఉడుకుతుంటే. ఇలా మధ్య మధ్యలో 1-2 minutesకి ఒకసారి కలుపుతూ ఉండాలండి, అడగంటకుండా. ఎప్పుడైనా కానీ ముందు మనం రొయ్యలు వేయించుకునే దాన్ని బట్టే కర్రీ టేస్ట్ ఉంటుందండి. రొయ్యలు వేయడంతో అవి ఆయిల్లో వేగకుండా, ఆయిల్లో ఫ్రై కాకుండా మనం వెంటనే బీరకాయ ముక్కలు వేసామనుకోండి, ఇంకా కర్రీ అంతా పచ్చి స్మెల్ వస్తుంది. కాబట్టి రొయ్యలు నేను ఫస్ట్ చూపించాను కదా, చక్కగా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు, రొయ్యలు చక్కగా వేగిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. ఇలా కలిపేసి పెట్టాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇంకాస్త ఉడికిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుందాము. చూడండి ఇలా అడగంటకుండా తీసి కలపాలి. చూడండి బీరకాయ ముక్కలు ఉడికిపోయినట్టే. తప్పనిసరిగా మూత కవర్ చేయాలండి, లేకుంటే ఇంకా కర్రీ సరిగా ఉడకదు. ఇప్పుడు మనం ఇలా కవర్ చేయడం వల్ల అందులో ఆవిరితోటే చక్కగా ఉడుకుతుంది. చూడండి ఆయిల్ పైకి వస్తుంది అంటే మనకి ముక్కలన్నీ చక్కగా ఉడికినట్టు. చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి కర్రీ అంత ఇలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి వేసాను కదండి. ఎప్పుడైనా కూడా బీరకాయలోకి కారమే బాగుంటుందండి, అందుకే మిర్చి తక్కువ వేసాను. అవి కొంచెం కారం తక్కువనే ఉంటాయి ఆ మిర్చి, అందుకే 4 వేసాను. అంటే మనం కారాన్ని బట్టి మిర్చి వేసుకోవాలి. అంటే బీరకాయ కర్రీలో మనం మిర్చి వేస్తాము కానీ ఏదో ఒకటి అట్లా వేసుకోవడమే కానీ దీని అసలు టేస్ట్ మాత్రం కారంతోనే వస్తుందండి. చూడండి నేను కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. బీరకాయ కర్రీ కారం వేసి వండితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి కారం వేసాక ఇంత మంచి కలర్కి వచ్చిందో. ఎప్పుడు కానీ ఇంకా
మనం మసాలాలైనా కారమైనా ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాతనే వేసుకోవాలండి. ఫస్ట్ అవి ఉడకముందే వేస్తే ఇంకా సరిగా ముక్కకు పట్టదు, ముక్క కూడా సరిగా ఉడకదు. ఇప్పుడు ఈ కారం అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. కారం వేసాక కర్రీ చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. ఇదంతా కూడా ఇంకా దగ్గరికి వచ్చేలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను ధనియా పౌడర్ వేస్తున్నాను. చూడండి 1/2 స్పూను గరం మసాలా, ఇది 2 వేసి కర్రీ అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఇక కర్రీ అయిపోయినట్టే. మొత్తం కూడా ఎలా దగ్గరికి ఫ్రై అయిందో చూడండి. ఇక ఇందులోకి అన్నీ వేసినట్టేనండి. ఇక మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే. చూసారు కదండి, సింపుల్గా బీరకాయ రొయ్యల కర్రీ రెడీ అయింది. చాలా ఈజీగా వండుకోవచ్చండి. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు, నేను మాత్రం ఇలానే చేస్తాను. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. బీరకాయ రొయ్యల కర్రీ రెడీ అయింది. చూడడంతో నోరూరుతుంది. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.